రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అధ్యాయం 12 శీర్షిక జీవితము జ్యోతిష్యము. పైన కళ్ళు చెదిరే సూర్యకాంతి, చుట్టూ ఆ కాంతిలో మెరుస్తున్న భవనాల గోపురాలు, ఎదురుగా గంగానదిలో భక్తులు మంత్రాలు స్తోత్రాలు చదువుతూ చేసే శబ్దాలు, ఇవన్నీ కలిసి కాశీనగరంలోని ఈ గంగా తీరం ప్రాచ్య దేశాలలో మనకి తరచూ కనిపించే ఉత్సవ కోలాహలాన్ని తలపిస్తూ నా దృష్టికి కొత్తగా కనిపిస్తున్నది. ముందు భాగమంతా పాము పడగలాగా అలంకరించిన ఒక పాత పడవలో నేను తీరికగా గంగానది విహారం చేస్తున్నాను. బొంబాయి నుంచి వచ్చిన ఒక వర్తకుడు నాతో ఈ పడవలో ఉన్నాడు. బొంబాయి తిరిగి వెళ్ళాక వ్యాపారం మానేసి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఉద్దేశ్యం. ఆయనకి దైవభక్తి ఎక్కువ. దాంతోపాటు లౌకిక వ్యవహారాలలోనూ శ్రద్ధ తీసుకున్నాడు. అందుకని స్వర్గలోకపు ఖాతాలో దండిగా పుణ్యం జమ చేసుకున్నట్లు ఈ లోకంలో బ్యాంకులో కూడా ధనం బాగానే జమ చేసుకున్నాడు. వారం రోజుల కిందట పరిచయమైన ఆయన మంచి స్నేహపాత్రుడని గమనించాను. సరిగ్గా సుధీబాబు చెప్పిన వయసులోనే నేను వ్యాపారం మానేస్తున్నాను, ఉపోద్ఘాతంగా అన్నాడు ఆయన. సుధీబాబా ఎవరాయన? యథాలాపంగా నేను అడిగాను. ఆయన ఎవరో తెలీదా? కాశీనగరం అంతట్లోకి తెలివైన జ్యోతిష్యుడు ఆయన అన్నాడు. జ్యోతిష్యుడా? అనాసక్తంగా నేను తల తిప్పుకున్నాను. ఈ రకంగా జ్యోతిష్యులుగా చలామణి అయ్యేవారిని చాలామందిని నేను చూశాను. బొంబాయిలో మైదాన్ ప్రాంతంలో, కలకత్తాలో చిన్న చిన్న దుకాణాలలో, అలాగే ఈ దేశంలో యాత్రికులు ఎక్కువగా ఉండే ప్రతి నగరంలోనూ వీరు దర్శనమిస్తూనే ఉంటారు. వీరిలో చాలామంది పోషణ లేకుండా పొడుగ్గా ఉన్న జుట్టుతో చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తారు. మూఢనమ్మకము, అజ్ఞానము పెనవేసుకుపోయి వారి ముఖంలో తాండవిస్తుంటాయి. బాగా నలిగిపోయిన 2-3 పాత గ్రంథాలు, అర్థం కాని గుర్తులతో ఉన్న పటాలు వీరందరి వద్ద మనకు సాధారణంగా కనిపించే వస్తువులు. స్వయంగా దురదృష్టంలో కొట్టుమిట్టాడుతూ కనిపించే వీరంతా ఇతరుల అదృష్టాల గురించి ఊహించి చెప్పడంలోని ఔచిత్యం నాకైతే అర్థం కాదు. ఆ వ్యాపారికి మంచి సలహా అన్న నమ్మకంతో ఇలా అన్నాను. మీ బోటి తెలివైన వ్యాపారస్తులు ఎక్కడో దూరాన మెరుస్తున్న నక్షత్రాలు మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయని నమ్మటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతకంటే మీ బుద్ధినే మీరు మార్గదర్శిగా అంగీకరించడం మంచిది కదా అన్నాను. ఆయన కాదంటూ తల ఊపి చిరునవ్వుతో ఇలా అన్నాడు. అలాగైతే ఈ వయసులోనే నేను వ్యాపారం మానేస్తానని ఆయన ముందే ఎలా చెప్పగలిగాడంటారు? నేను 41 సంవత్సరాల చిన్న వయసులోనే వ్యాపారం మానేస్తానని ఎవరైనా ఊహించగలరా అన్నాడు. అది కాకతాళీయం కాకపోవచ్చు అన్నాను. అలాగైతే నేను ఒక చిన్న సంఘటన చెబుతాను, వినండి. కొన్ని సంవత్సరాల కిందట లాహోర్లో ఉన్న ఒక జ్యోతిష్యుడి సలహా ప్రకారం పెద్ద వ్యాపార అవకాశానికి ప్రయత్నించాను. నా భాగస్వామి నాకంటే వయసులో పెద్దవాడు. ఈ కొత్త వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఎక్కువని నాతో భాగస్వామ్యం విరమించుకున్నాడు. నేను ఒక్కడినే వ్యాపారం చేశాను. అది జయప్రదంగా నడిచి నాకు బాగా లాభాలు వచ్చాయి. అలా ఆ లాహోరు జ్యోతిష్యుడి మాట మీద నమ్మకం ఉండబట్టే నేను ఆ వ్యాపారం చేశాను, లేకపోతే నేను మూసేసేవాడినే అన్నాడు. అంటే మీ ఉద్దేశం అని మళ్ళీ ప్రశ్నించాను. నా ప్రశ్న పూర్తి కాకుండానే మన జీవితాలు విధి లిఖితాలు, ఆ విధి గ్రహాల గతి మీద ఆధారపడి ఉంటుంది అంటూ వాక్యం పూర్తి చేశాడు ఆయన. నేను ఈ దేశంలో చూసిన జ్యోతిష్యులంతా నిరక్షరాస్యులు, మూఢులుగానే కనపడ్డారు. అటువంటి వారు ఇతరులకు ఉపయోగపడే సలహాలు ఎట్లా ఇవ్వగలరో నాకైతే అర్థం కావటం లేదు, అసహనం వ్యక్తం చేస్తూ అన్నాను. సుధీబాబు లాంటి పండితులకి మీరు చెప్పే అజ్ఞానులకి అసలు సంబంధమే లేదు. మీరు చెప్పినట్లు వాళ్ళంతా వట్టి వాచాలురు మాత్రమే. అయితే సుధీబాబు చాలా తెలివైన బ్రాహ్మణ పండితుడు. ఆయన దగ్గర చాలా అపురూప గ్రంథాలున్నాయి. ఆయన ఎన్నో సంవత్సరాలు పరిశ్రమించి జ్యోతిష్యాన్ని మధించాడు అన్నాడు ఆ వ్యక్తి. నాతో మాట్లాడుతున్న వ్యాపారి చాలా తెలివైనవాడు, ఆధునిక భావాలున్న వ్యక్తి. పాశ్చాత్య దేశాలు ఆవిష్కరిస్తున్న కొత్త కొత్త వస్తువులని తన సౌకర్యానికి వినియోగించుకునే విషయంలో నాకంటే కూడా ముందున్నాడు. అందుకే నేను పాత కొడక్ కెమెరా వాడుతుంటే ఆయన సరికొత్త మూవీ కెమెరా పట్టుకొచ్చాడు.
ఆయన సేవకుడు ఫ్లాస్క్లో నుంచి చల్లని పానీయం అందిస్తుంటే యాత్రలలో సహకారిగా ఉండే అటువంటి వస్తువుని సమకూర్చుకోలేదే అని నేను చింతిస్తున్నాను. టెలిఫోన్ని నేను యూరప్లో ఉన్నప్పుడు వాడిన దానికంటే ఆయన బొంబాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వాడతాడని ఆయన మాటలలో నాకు అర్థమైంది. అయినా కూడా ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాడు. ఆయన వ్యక్తిత్వంలోని ఈ వైరుధ్యం నాకు అర్థం కాలేదు. ముందు మన ఇద్దరి అభిప్రాయాలు కలబోస్తూద్దాం. మన భూమి నుంచి అంతులేనంత దూరంలో ఉన్న గ్రహాలు ఈ ప్రపంచంలోని మానవులందరి జీవితాలని, ఇక్కడ జరిగే ప్రతి సంఘటనని నియంత్రిస్తాయనే సిద్ధాంతాన్ని మీరు అంగీకరిస్తారా? ఆయనను సూటిగా అడిగాను. అవును, అంగీకరిస్తాను అన్నాడు ఆయన. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన కూడా మౌనం వహించాడు. ఒకసారి సుధీబాబు వద్దకు వెళ్ళి మీకు మీరే నిర్ణయించుకోవచ్చు కదా, తింటే కానీ రుచి తెలియదనే సామెత మీకు తెలిసే ఉంటుంది. అందుకని సుధీబాబు మీ గురించి ఏమి చెబుతాడో తెలుసుకోండి. నేను కూడా వాచాలురైన సామాన్య జ్యోతిష్యులని నమ్మను, కానీ సుధీబాబు జ్ఞానం మీద నాకు అమితమైన నమ్మకం మరోసారి చెప్పాడు ఆయన. భవిష్య దర్శనాన్ని ఒక వ్యాపారంగా మార్చుకునే వారంటే నాకు పడదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్తారా అని అడిగాను. ఓ, తప్పకుండా తీసుకెళ్తాను. రేపు ఉదయం నా బసకి రండి, అల్పాహారం చేసి ఆయన ఇంటికి వెళదాము అన్నాడు. అంతటితో సుధీబాబు విషయం ముగిసింది. పెద్ద పెద్ద భవంతులు, ప్రాచీనమైన దేవాలయాలు దాటుకుంటూ నదిలో మా విహారం సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న విశాలమైన రాతి మెట్ల మీద యాత్రికులు గుంపులుగా కనపడుతున్నారు. తన తోటి భారతీయులలాగా విధిని ఇంత గట్టిగా నమ్మే నా సహచరుడు దానిని నిరూపించే సాక్ష్యాలు చూపించగలిగితే జ్యోతిష్యాన్ని సదభిప్రాయంతో స్వీకరించడానికి నా మనస్సుని ఆయత్తం చేసుకుంటున్నాను. మర్నాడు నా సహచరుడు ఒక సన్నని సందులో ఉన్న ఒక పాత ఇంట్లోకి తీసుకెళ్ళాడు. సన్నని మెట్ల మీదుగా వెళ్ళి లోపల విశాలంగా ఉన్న స్థలం చుట్టూ కట్టిన వరండాలోకి ప్రవేశించాము. వరండా అంతా మట్టి కుండీలలో పెంచుతున్న మొక్కలున్నాయి. అయితే ఏ మొక్కకి పూలు కనిపించలేదు. వరండా చివరి వరకు వెళ్ళి చీకటిగా ఉన్న ఒక గదిలో ప్రవేశించాము. గదిలో కూడా నేల మీద మట్టి దట్టంగా చల్లి ఉన్నది. అక్కడ కూడా మొక్కలు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. నా సహచరుడు సుధీబాబు పేరు గట్టిగా పిలిచాడు. ఆ పిలుపు విని వరండాలో కట్టేసి ఉన్న కుక్క కూడా మొరగడం ప్రారంభించింది. 2-3 నిమిషాల తర్వాత పై అంతస్తు మీద నుంచి మెట్ల మీదుగా ఎవరో వస్తున్న చప్పుడైంది. ఒక చేత్తో దీపము, మరో చేత్తో తాళాల గుత్తి పట్టుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. నా సహచరుడితో కొద్దిసేపు మాట్లాడి గదిలో ఉన్న మరో తలుపు తాళం తీశాడు ఆయన. ముగ్గురం లోపలికి ప్రవేశించగానే 2 పెద్ద కర్టెన్లు పక్కకి జరిపాడు. ఒక్కసారిగా గదంతా వెలుతురు ప్రసరించింది. ఆ వెలుతురులో జ్యోతిష్యుడి మొహం కనపడింది. చూడగానే మామూలు మనుషులకు భిన్నంగా ఏదో దయ్యాల కథలలోని పాత్రలాగా కనిపించాడు. అనారోగ్యంతో పాలిపోయిన మొహము, ఊహించలేనంత సన్నని శరీరము, మెరుస్తున్న కళ్ళు, అతి నెమ్మది కదలికలు అన్నీ కలిసి ఆయనని ఒక భీతి గొలిపే మనిషిగా చూపిస్తున్నాయి. ఆయన ఒక పెద్ద బల్ల ముందు కూర్చున్నాడు. బల్ల మీద కాగితాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆయనకి ఇంగ్లీషు మాదిరిగా వచ్చు. కొంతసేపు మాట్లాడి నమ్మకం కుదిరాక ఆయన నా సహచరుడి సహాయం మానేసి నాతోనే ముఖాముఖి మాట్లాడటం మొదలెట్టాడు. నేను ముందే ఆయనకి నా ఆంతర్యం స్పష్టం చేశాను. నేను జ్యోతిష్యం గురించి తెలుసుకోవడానికే వచ్చాను, కానీ దాని మీద నమ్మకంతో రాలేదు. అర్థమైనట్లు తల ఆడించాడు ఆయన. సరే, మీ జాతకం వేసి చూపిస్తాను, అది చూసి మీకు తృప్తి కలిగింది లేనిది చెప్పవచ్చు అన్నాడు. మీకెంత రుసుము ఇవ్వాలి అని ప్రశ్నించాను. నాకు నిర్ణీత రుసుమంటూ లేదు. ధనవంతులు 60 రూపాయల వరకు ఇస్తారు, మిగిలిన వాళ్ళు 20 రూపాయలు ఇస్తారు. మీరు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు అతను. నా భవిష్యత్తు గురించి అడగబోయే ముందు ఆయన విద్య మీద నమ్మకం కలగటానికి నా గడచిన జీవితం గురించి చెప్పమని అడిగాను. ఆయన అంగీకరించాడు. నా పుట్టిన తేదీ తీసుకుని ఏవో లెక్కలు వేయడం ప్రారంభించాడు. 10 నిమిషాలు అయ్యాక తన కుర్చీ వెనకాల పడేసి ఉన్న ప్రాచీన తాళపత్రాలు, పాత గ్రంథాలు వెతికి ఒక పొడుగాటి కాగితాల కట్టను బయటకు తీశాడు.
ఒక కాగితం మీద వింత ఆకారంలో ఒక బొమ్మ గీశాడు. మీరు పుట్టిన సమయంలో ఆకాశంలో ఉన్న గ్రహాల స్థితి ఇది. ఈ సంస్కృత గ్రంథంలో ఈ పటంలోని వివరాలన్నీ రాసి ఉన్నాయి. మీ గురించి గ్రహాలు ఏమి చెబుతున్నాయో వినండి. కాసేపు జాగ్రత్తగా ఆ పటాన్ని, తన చేతిలోని కాగితాలని పరిశీలనగా చూసి ఆయన ఇలా అన్నాడు. మీరు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒక రచయిత, నిజమేనా అని అడిగాడు. అవునని తల ఊపాను. తరువాత నా యవ్వనంలోనూ గత జీవితంలోనూ జరిగిన సంఘటనలని ఆయన వరుసగా చెప్పుకొచ్చాడు. నా గత జీవితానికి సంబంధించిన 7 విషయాల గురించి ఆయన చెప్పాడు. వాటిలో 5 విషయాలు దాదాపు సరిపోయాయి, 2 మాత్రం పూర్తిగా తప్పాయి. ఇప్పుడు నేను ఈ జ్యోతిషం విలువైనదా వ్యర్థమైనదా అనే నిర్ణయం తీసుకోగలను. ఆయన నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదు. ఆయనకి మోసం చేయడం చేతకాదని తెలుస్తూనే ఉంది. ప్రారంభంలోనే 75% విజయం అంటే ఈ హిందువుల జ్యోతిష్య శాస్త్రం ఆషామాషి వ్యవహారం కాదని, దీనిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని గ్రహించాను. అలాగే 25% తప్పులంటే దీనిని తప్పులకి ఆస్కారం లేని ప్రామాణిక శాస్త్రంగా అంగీకరించడానికి కూడా లేదు. మరోసారి ఆ కాగితాలను కాసేపు పరిశీలించి ఆయన నా వ్యక్తిత్వాన్ని గురించి వివరించాడు. ఇది చాలా వరకు సరిపోయింది. తరువాత నా మానసిక స్థితిని, అది నేను ఎంచుకున్న వృత్తిని ఎలా ప్రభావితం చేస్తున్నది చెప్పాడు. ఇంతవరకు చెప్పి నేను చెప్పేది నిజమేనా అని ఆయన అడిగితే అవునని చెప్పకుండా ఉండలేకపోయాను. ఆయన చేతిలోని కాగితాన్ని, తన ఎదురుగా ఉన్న పటాన్ని జాగ్రత్తగా చూసి నా భవిష్యత్తు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడి నుంచి ఆయన చెప్పేదంతా నిజమో కాదో తెలుసుకునే అవకాశం నాకు లేదు. అందుకని అదంతా ఆకాశంలోని గ్రహాల గతులలో రాసి ఉన్నదే అనుకుందాము. ఈ ప్రపంచమంతా మీకు సొంత ఇల్లు లాంటిదే. మీరు ప్రపంచమంతా తిరుగుతారు, కానీ ఎప్పుడూ కలం దగ్గర ఉంచుకొని రాస్తూనే ఉంటారు. ఇంతవరకు చెప్పి ఆయన తృప్తిగా ఉందా అని అడిగాడు. నేను ఈ అద్భుతమైన ప్రపంచంలో గడిపిన 45 సంవత్సరాల గురించి ఇచ్చిన చాలా వరకు సరైన వివరణ, నా మానసిక శక్తుల గురించి ఆయన చెప్పిన వివరాలు ఆయనను విమర్శించడానికి వచ్చిన నన్ను మౌనం వహించేటట్లు చేశాయి. ఈయన కేవలం తెలివిగా ఊహించి సందర్భోచితంగా ఏమన్నా చెబుతున్నాడా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ ఆయన భవిష్య సూచనలు కూడా నన్ను ఆకర్షించాయి. వాటిలో ఉన్న నిజమెంతో కాలమే నిర్ణయించాలి. ఇక్కడికి వచ్చాక విధి గురించి పాశ్చాత్య సిద్ధాంతాల మీద ఆధారపడ్డ నా ఆలోచనలన్నీ పేకమేడల్లాగా కూలిపోతున్నాయి. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? నా ఆలోచనలని పసిగట్టినట్లు ఆయన అనంతమైన దూరంలో ఉన్న గ్రహాలు మానవ జీవితాలను ప్రభావితం చేయటం అసాధ్యమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కడో దూరాన ఉన్న చంద్రుడు సముద్రపు ఆటుపోట్లని నియంత్రించటం లేదా? ప్రతి చంద్రమాసంలోనూ స్త్రీల శరీరాలలో మార్పు కలగటం లేదా? గ్రహణాల సమయంలో మనుష్యుడు ఉద్వేగాలకు లోను కావటం లేదా అని ప్రశ్నించాడు. కావచ్చు, కానీ వీటికి జ్యోతిష్యానికి సంబంధం ఏమిటి? నేను ప్రయాణించే ఓడ ప్రమాదానికి గురి అయినా కాకపోయినా గురుడికి అంగారకుడికి ఏమి సంబంధం అని ఎదురు ప్రశ్నించాను. ఆయన ఏమీ చెలించకుండా ప్రశాంతంగా చూశాడు. గ్రహాలన్నీ కేవలం ఆకాశంలో ఉండే గుర్తులు లాంటివే అని మీరు అనటం సమంజసమే. మనల్ని ప్రభావితం చేసేది మన గతమే కానీ ఆ గ్రహాలు కాదు. మనిషి మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటాడనే పునర్జన్మ సిద్ధాంతం నమ్మితే తప్ప జ్యోతిష శాస్త్రంలో అంతర్లీనంగా ఉన్న భావాలని మీరు గ్రహించలేరు. తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవించకుండా తప్పించుకున్న మనిషి మరుజన్మలోనైనా ఆ శిక్ష అనుభవించి తీరాలి. అలాగే తాను చేసిన మంచి పనులకి తగిన పురస్కారం పొందని వ్యక్తికి మరుజన్మలోనైనా ఆ పురస్కారం లభించి తీరుతుంది. మనిషి ఆత్మ ఉత్తమగతి అయిన మోక్షం పొందే వరకు ఈ విధంగా భూమికి తిరిగి వస్తూనే ఉంటుందనే ఈ పూర్వజన్మ సిద్ధాంతం అంగీకరించకపోతే మనిషి జీవితంలో జరిగే మార్పులన్నీ కేవలం అసంకల్పితాలుగానో అదృష్టంగానో అర్థం చేసుకోవాలి. దీనిని ఎలా అంగీకరించగలం? ఒక మనిషి మరణించినా కానీ అతని వ్యక్తిత్వము, కోరికలు, ఆలోచనలు నాశనం కాకుండా అలాగే ఉండి కొత్తగా జన్మించిన మరో శిశువు దేహంలో ప్రవేశిస్తాయి.
కిందటి జన్మలో చేసిన మంచి చెడు పనుల ప్రకారం శిక్ష లేక బహుమతి ఈ కొత్త దేహంలోనో లేక తరువాతి జన్మలలోనో అనుభవించే తీరాలి. దీనినే మేము విధి లిఖితంగా భావిస్తాము. మీరు ప్రయాణించే ఓడకి ప్రమాదం జరిగి మీరు ఇబ్బందుల్లో పడతారని నేను చెప్పానంటే దాని అర్థం మీరు కిందటి జన్మలో చేసిన ఏదో పాపానికి భగవంతుడు న్యాయ నిర్ణీతగా విధించిన శిక్ష అని భావించాలి. ఆ ఓడ ప్రమాదాన్ని కల్పిస్తున్నది గ్రహాల ప్రభావం కాదు, మీ పూర్వజన్మ పాపకర్మల ఫలితమే. గ్రహాలు గ్రహగతులు కేవలం ఈ విధి ముందే రాసి ఉంచిన గ్రంథాలు మాత్రమే. ఇదంతా ముందే ఎలా రాసి ఉంటుందో నేను కూడా చెప్పలేను. జ్యోతిష్యం అనేది ఏదో ఒక వ్యక్తి సృష్టించిన శాస్త్రం కాదు కదా. మా ప్రాచీన ఋషులు మానవాళి ఉపయోగం కోసం విశదీకరించిన విషయాల సంకలనం ఇది అన్నాడు ఆయన. నాకేమనాలో అర్థం కాలేదు. ఒక పక్క ఈయన మనిషి జీవితాన్ని అదృష్టాన్ని విధి నిర్ణయిస్తుందంటాడు, మరోపక్క స్వేచ్ఛానుగత మానసం మీద నమ్మకాన్ని వదులుకోవడానికి ఏ పాశ్చాత్యుడు అంగీకరించాడు. తాను వేసే ప్రతి అడుగు విధిలిఖితంగానే జరుగుతున్నదే కానీ తన అభీష్టం మేరకు కాదని ఈ ప్రాచ్య దేశాలలోని వారు ఎవరైనా అనగలరా అని నాకు సందేహం. జాతక చక్రాన్ని పరిశీలనగా చూస్తున్న ఆ స్వాత్మికుడి కేసి చూసి ఇలా అన్నాను. మీకు తెలుసో తెలీదో, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మత గురువుల తరువాతి స్థానం జ్యోతిష్యులదే. వారిని సంప్రదించకుండా ఏ ముఖ్యమైన పని మొదలెట్టరు. మా యూరోపియన్లకి అటువంటి వాటిని చూస్తే నవ్వు వస్తుంది. మనిషి స్వేచ్ఛావర్తే కానీ విధి చేతిలో కీలుబొమ్మ కాదని మేము నమ్ముతాము అన్నాను. ఆ జ్యోతిష్యుడు హితోపదేశం అనే మా ప్రాచీన గ్రంథంలో ఇలా ఉన్నది. మనుష్యుల నుదుటి మీద విధి రాసిన గీత తప్పించడం ఎవరి వల్ల కాదు. అందుకని మన చేతుల్లో ఏమీ లేదు, కర్మఫలం అనుభవించాల్సిందే అన్నాడు. ఆయన చెప్పిన దాంతో నేను ఏకీభవించలేకపోయాను. ఆయన కుర్చీలో నుంచి లేచాడు. ఆయన ఉద్దేశం గ్రహించి నేను బయలుదేరాను. ఆయన చిన్నగా తనలో తనే అనుకుంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. జరిగేదంతా భగవదేచ్ఛ అనుకోవాల్సిందే. ఆయన దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు. మనం నిజంగా స్వతంత్రులుగా ఉన్నామా? ఆయన వద్దన్న చోటికి మనం పోగలమా? తలుపు దగ్గర ఆగి ఈ విషయం మీద ఇంకా మాట్లాడుదామంటే మీరు మళ్ళీ రావచ్చు అన్నాడు ఆయన. కృతజ్ఞతలు తెలిపి అలాగే వస్తానన్నాను. రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక 6 గంటలకి మీకోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు ఆయన. మర్నాడు సూర్యాస్తమయ సమయానికి ఆయన ఇల్లు చేరుకున్నాను. నేను ఆయన చెప్పేదంతా నమ్మే స్థితిలో లేను, అలాగని పూర్తిగా తీసిపారేయలేను. ఆయన చెప్పేది విని దాంట్లో పరీక్షకి నిలిచేది ఎంత ఉన్నదో చూడాలని నా ఆశయం. నా జాతకాన్ని చూసి ఆయన చెప్పినది విన్నాక హిందువుల జ్యోతిష శాస్త్రాన్ని మూఢనమ్మకంగా కొట్టివేయలేమని, దానిని ఇంకా బాగా పరిశోధించాల్సి ఉందని నాకు అర్థమైంది. ప్రస్తుతానికి నా మనస్సు అంతవరకే అంగీకరిస్తున్నది. మేమిద్దరం ఆయన ఇంట్లో చెక్కతో చేసిన పెద్ద రాతబల్ల వద్ద కూర్చున్నాము. ఆ సమయంలో లక్షలాది భారతీయ గృహాలలో లాగానే మా ముందు ఒక మైనపు దీపం వెలుగుతున్నది. ఈ ఇంట్లో 16 గదులున్నాయి. సంస్కృతంలో రాసిన తాళపత్ర గ్రంథాలతో ఈ గదులన్నీ నిండిపోయాయి. అందుకనే నేను ఒంటరిగా ఉంటున్నా ఇంత పెద్ద ఇల్లు నాకు అవసరమైంది. రండి, నా సేకరణ చూడండి అన్నాడు ఆయన. ఆయన దీపం పట్టుకుని ముందు నడుస్తుంటే నేను ఆయన వెనకే తిరుగుతూ అన్ని గదులు చూశాను. అన్ని గదుల్లోనూ 4 గోడలకి చేర్చి పెద్ద పెద్ద పెట్టెలున్నాయి. అన్నిటికీ మూతలు తెరిచే ఉన్నాయి. ఒక పెట్టెలో చూశాను, అన్ని గ్రంథాలు కాగితాలే. గదిలో నేలంతా కూడా గ్రంథాలు తాళపత్రాలు కాగితాలతో నిండిపోయింది. ఒక తాళపత్ర గ్రంథం చేతిలోకి తీసుకుని చూశాను. శిథిలమవుతున్న పత్రాల మీద నాకు అర్థం కాని భాషలో రాసి ఉంది. ప్రతి గదిలోనూ ఇదే దృశ్యం కనిపించింది. నాకైతే ఈ గ్రంథాలన్నీ ఒక పద్ధతి లేకుండా అడ్డదిడ్డంగా పడి ఉన్నట్లుంది. ఆయన మాత్రం ఏ గ్రంథం ఎక్కడ ఉన్నదో తనకి క్షుణ్ణంగా తెలుసునన్నాడు. నాకు మాత్రం భారతదేశ విజ్ఞాన సంపద అంతా అక్కడే రాశిగా పోసినట్లుంది. భారతదేశ అద్భుత విషయాలన్నీ సంస్కృతంలో రాసిన ఇటువంటి తాళపత్రాలలోనే నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. మేము గదులన్నీ తిరిగి మళ్ళీ బల్ల వద్దకు వచ్చి కూర్చున్నాము.
ఈ గ్రంథాలు తాళపత్రాలు కొనడానికే నా ధనమంతా ఖర్చయిపోయింది. వీటిలో చాలా పుస్తకాలు అరుదైనవి, బాగా ఖరీదైనవి. అందుకని ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు అన్నాడు ఆయన. ఇవన్నీ ఏ శాస్త్రాలకు సంబంధించినవి ఆసక్తిగా అడిగాను. చాలా వరకు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినవి, కొన్ని మానవ జీవితం గురించి, మరికొన్ని దివ్య అనుభవాల గురించి. అంటే మీరు ఒక తత్వవేత్త కూడానన్నమాట అన్నాను. ఆయన చిరు దరహాసం చేశాడు. మంచి తత్వవేత్త కానివాడు మంచి జ్యోతిష్యుడు కాలేడు అన్నాడు. మీరు మన్నిస్తానంటే ఒక్క మాట, మీరు ఈ పుస్తకాలలో పూర్తిగా మునిగిపోయినట్లున్నారు, బాగా పాలిపోయినట్టు కనపడుతున్నారు అన్నాను. దాంట్లో ఆశ్చర్యమేముంది, నేను భోజనం చేసి 6 రోజులైంది అన్నాడు ఆయన. అలా ఎందుకయిందని బాధగా ప్రశ్నించాను. డబ్బులు లేక కాదు, మా వంట మనిషికి ఒంట్లో బాగా లేక 6 రోజుల నుంచి రావటం లేదు అన్నాడు ఆయన. అప్పుడు వేరే మనిషిని పిలవవచ్చు కదా. అలా కాదని ఆయన తల అడ్డంగా ఊపాడు. ఆహారం తీసుకోకుండా 4 రోజులైనా ఉంటాను కానీ తక్కువ జాతి వారు వండిన ఆహారం నేను తినను. అందుకని మా వంట మనిషి వచ్చే వరకు ఆగుతాను. ఎలాగూ రేపో ఎల్లుండో అతడు వచ్చేస్తాడు అన్నాడు. ఆయన మెడలోని యజ్ఞోపవీతాన్ని అప్పుడు గమనించాను. 3 పోగులతో ఉండే ఈ యజ్ఞోపవీతం ప్రతి బ్రాహ్మణ శిశువు మెడలో వేస్తారు. దానిని జీవితాంతం అలా ధరించి ఉండాల్సిందే. కులానికి సంబంధించి ఈ మూఢ నియమాలు పెట్టుకుని ఎందుకు ఇబ్బంది పడతారు? మీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం కదా అని అడిగాను. ఇది మూఢనమ్మకం కాదు. ప్రతి మనిషిలోనూ ఒక అయస్కాంత ప్రభావం ఉంటుంది. మీ పాశ్చాత్య పరికరాలు ఇంకా దానిని గుర్తించే స్థాయికి రాలేదు. వంట చేసే మనిషి తనకు తెలియకుండానే ఈ అయస్కాంత ప్రభావాన్ని తాను వండే ఆహారంలో ప్రవేశపెడతాడు. ఇదే విధంగా అల్ప వ్యక్తిత్వం ఉండే వంటవాళ్ళు చెడు ప్రభావాన్ని తాము వండే ఆహారంలో ప్రవేశపెడతారు. అది ఆ ఆహారం తినేవారి శరీరంలో చేరుతుంది అన్నాడు ఆయన. ఈ సిద్ధాంతం చాలా వింతగా ఉంది. వింతగా ఉన్నా ఇది నిజం. మీరు ఎన్నాళ్ళ నుంచి జ్యోతిష్యం చెబుతున్నారు అని అడిగాను. 19 సంవత్సరాల నుంచి. నా వివాహం అయ్యాక మొదలెట్టాను. నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు జ్ఞాన సంపాదన కోసం తరచుగా భగవంతుడిని ప్రార్థించేవాడిని. ఆ రోజుల్లోనే చాలామంది గొప్ప వ్యక్తులని కలవటానికి, గొప్ప పుస్తకాలు చదవటానికి అవకాశం వచ్చింది. రాత్రంతా మేలుకొని పుస్తకాలు చదివేవాడిని. ఇంతలో తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు. నా తీరు చూసి నా భార్యకు కోపం వచ్చేది. ఒకరోజు నేను ఒక మానవ గ్రంథాన్ని పెళ్లి చేసుకున్నాను అని నాతో పోట్లాడింది. వారం రోజుల తర్వాత మా డ్రైవర్తో లేచిపోయింది అన్నాడు ఆయన. ఈ సంప్రదాయ భారతదేశంలో ఇది ఎంత కలవరం సృష్టించి ఉంటుందో నేను ఊహించగలను. అయినా ఆడదాని మనసులో ఏముంటుందో గ్రహించడం ఏ మగాడికైనా అసాధ్యమే కదా. కొన్నాళ్లలో నేను తేరుకున్నాను. ఆవిడని మర్చిపోయాను. అన్ని రకాల ఉద్వేగాలకి అతీతుడినయ్యాను. జ్యోతిష శాస్త్ర పఠనంలో పూర్తిగా మునిగిపోయాను. ఆ సమయంలోనే బ్రహ్మచింత అనే గొప్ప గ్రంథం చదవడం తటస్థించింది అన్నాడు ఆయన. ఆ గ్రంథం దేనికి సంబంధించింది అని అడిగాను. ఒక్క మాటలో చెప్పాలంటే దైవధ్యానం లేదా బ్రహ్మాన్వేషణం లేదా దైవ జ్ఞానం అనవచ్చు. కొన్ని వేల పేజీలు ఉన్న ఆ బృహద్గ్రంథంలో నేను చదివింది ఒక అధ్యాయం మాత్రమే. ఆ అధ్యాయం పూర్తిగా సేకరించడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. అది చిన్న చిన్న భాగాలుగా విడిపోయి పలుచోట్ల విస్తరించి ఉండటం దానికి ప్రధాన కారణం. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న నా మిత్రుల ద్వారా కృషి చేసి నేను ఆ అధ్యాయం పూర్తిగా సంపాదించాను. ఆ గ్రంథంలో తత్వశాస్త్రం, జ్యోతిష్యం, యోగశాస్త్రం, మరణానంతర జీవితం వంటి 12 భాగాలున్నాయి అన్నాడు ఆయన. ఆ గ్రంథానికి ఆంగ్లానువాదం ఉందా అని ప్రశ్నించాను. ఉన్నట్లు నేను వినలేదు. అసలు అటువంటి గ్రంథం ఉన్నట్లు హిందువులలోనే చాలామందికి తెలియదు. ఇప్పటిదాకా దానిని రహస్యంగా ఉంచి జాగ్రత్తగా కాపాడుకున్నారు. టిబెట్ నుంచి వచ్చిన ఈ గ్రంథం అక్కడి వారికి చాలా పవిత్రమైంది. ఎంపిక చేసిన కొద్దిమంది శిష్యులకి మాత్రమే దానిని బోధించేవారు అన్నాడు ఆయన. అది ఎప్పుడు రాశారు? ఎన్నో వేల సంవత్సరాల క్రితం భృగు మహర్షి రాశాడు. ఆయన ఎప్పుడు జీవించాడో నాకు తెలియదు. భారతదేశంలో ప్రచారంలో ఉన్న యోగ మార్గం కంటే భిన్నమైన ఒక యోగ మార్గం ఈ గ్రంథంలో ఉంది. అవును, మీకు కూడా యోగశాస్త్రం అంటే ఆసక్తి ఉంది కదా అని నన్ను ప్రశ్నించాడు.
మీకెలా తెలుసు అని అడిగాను. ఆయన ముందు రోజు నా జాతక చక్రం వేసిన కాగితం బయటకు తీసి పెన్సిల్తో ఆ జాతకంలోని గదులలో చూపిస్తూ ఇలా అన్నాడు. మీ జాతక చక్రం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సామాన్య యూరోపియన్లకి ఇది చాలా భిన్నమైన జాతకం. భారతీయులలో కూడా అతి కొద్ది మందికే ఇటువంటి జాతకం ఉంటుంది. దీని ప్రకారం మీకు యోగశాస్త్రం మీద చాలా అభిరుచి ఉండాలి. ఈ శాస్త్ర విషయంలో గొప్ప జ్ఞానుల అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఒక్క యోగశాస్త్రంతోనే ఆగిపోరు. మార్మికవాదానికి సంబంధించిన ఇతర శాఖలలో కూడా మీరు చక్కని జ్ఞానం సంపాదిస్తారు. ఇలా అంటూ ఆయన సూటిగా నా కళ్ళల్లోకి చూశాడు. ఆయన ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని నాకు అనిపించింది. జ్ఞానులలో 2 రకాలు ఉన్నారు. తమ జ్ఞానాన్నంతా ఎవరికీ పంచకుండా తామే అట్టిపెట్టుకునేవారు ఒక రకం. తాము సిద్ధింపజేసుకున్న ఆత్మానందాన్ని ఆసక్తి ఉన్న మిగిలిన వారికి కూడా బోధించేవారు మరో రకం. నీ జాతకం ప్రకారం ప్రస్తుతం నువ్వు ఆత్మానందాన్ని అందుకునే స్థాయికి వచ్చావు. త్వరలోనే నీకు అది సిద్ధిస్తుంది కూడా. నా జ్ఞానాన్ని నీకు బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన. నేను నివ్వెరపోయాను. మొదటిసారి భారతీయ జ్యోతిష్యం గురించి తెలుసుకోవడానికి ఈ సుధీబాబు దగ్గరికి వచ్చాను. ఆ శాస్త్రంలో ప్రాథమిక విషయాల అవగాహన కోసం మళ్ళీ ఈయనని కలిశాను. ఈయనేమో అకస్మాత్తుగా నాకు యోగశాస్త్ర గురువునవుతానంటున్నాడు. నువ్వు బ్రహ్మచింతని అభ్యసిస్తే నీకు గురువు అవసరం కూడా ఉండదు. నీ మనస్సే నీకు గురువు అవుతుంది అన్నాడు ఆయన. ఆయన నా మనస్సులో ఆలోచనలు చదువుతున్నాడా అని అనుమానం వచ్చింది. ఇదంతా నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అని మాత్రమే అన్నాను. ఇదివరకే నేను కొంతమందికి బ్రహ్మచింత బోధించాను. కానీ వారికి నేను గురువుని కాదు, కేవలం సోదరుడిగానో స్నేహితుడిగానో అనుకోవచ్చు. నీకు కూడా గురువుని అనుకోవద్దు. భృగు మహర్షి గారి ఆత్మ నా శరీరం ద్వారా ఈ జ్ఞానాన్ని నీకు అందిస్తుంది అన్నాడు ఆయన. మీరు జ్యోతిషానికి యోగ మార్గానికి రెండింటికి మధ్య సంతులత ఎలా పాటించగలుగుతున్నారు అని ఆయనని ప్రశ్నించాను. దానికి ఒకటే కారణం. నేను ఈ లోకంలో జీవిస్తూ జ్యోతిష్యం ద్వారా సమాజ సేవ చేస్తున్నాను. యోగ మార్గానికి వస్తే నేను ఎవరికీ గురువుని కాదు. ఎందుకంటే బ్రహ్మచింత ప్రకారం ఒక్క దేవుడికి మాత్రమే గురుస్థానం దక్కుతుంది. అందరిలోనూ ఉండే ఆ దేవుడే మనలో కూడా ఉండి ఆయనే మనకు బోధిస్తాడు. అందుకని కావాలంటే నన్ను ఒక సోదరుడిగా భావించు. ఇంకో విషయం, పూర్తిగా గురువునే నమ్ముకున్న వారు తమ సొంత బుద్ధిని పక్కకు పెట్టి అన్నిటికీ గురువు గారి మీదే ఆధారపడే ప్రమాదం కూడా ఉంది అన్నాడు ఆయన. మీరు మాత్రం మీ సొంత బుద్ధిని పక్కకు పెట్టి జ్యోతిషం మీద ఆధారపడవచ్చా అని ప్రశ్నించాను. మీరు అనుకుంటున్నది సరికాదు. నేను నా జాతకం ఎప్పుడూ చూసుకోలేదు. నా జాతక చక్రాన్ని ఎప్పుడో చింపి ముక్కలు చేసేశాను అన్నాడు ఆయన. నా ఆశ్చర్యానికి అంతులేదు. చీకటిలో తడుముకుంటున్న వారికి జ్యోతిష్యం ఉపయోగం, కానీ వెలుగులోకి వచ్చేసిన నాకు ఇప్పుడు జ్యోతిష్యం అవసరం లేదు. నేను ఇప్పుడు నా జీవితాన్ని భగవత్పరం చేశాను. అందుకని భూత భవిష్య కాలాల చింత మానేశాను. భగవంతుడు ఇచ్చేది ఏదైనా సరే ఆయన ప్రసాదంగానే భావించి స్వీకరిస్తాను. నా మనస్సు, శరీరం, చేతలు, భావాలు అన్నీ ఆ భగవంతుడికే సమర్పణ అన్నాడు ఆయన. ఎవడైనా హంతకుడు ఎదురై మిమ్మల్ని చంపుతానంటే అది కూడా భగవదాదేశమని ఊరికే ఉండగలరా అని ప్రశ్నించాను. ఏ ప్రమాదం వచ్చినా నేను చేసేది ప్రార్థన మాత్రమే. భయపడి ఏం చేయగలం? అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఆ భగవంతుడు కూడా నన్ను అన్ని సందర్భాలలోనూ రక్షిస్తూనే ఉన్నాడు. నేను చాలా కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలను దాటేటప్పుడు ఆ భగవంతుడే నాకు తోడున్నాడు. కొన్నాళ్ళు పోతే నువ్వు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఆందోళన పడటం మానేస్తావు నిశ్చయంగా అన్నాడు ఆయన. అది జరగాలంటే నాలో చాలా మార్పు రావాలి కదా. ఆ మార్పు తప్పకుండా వస్తుంది. నిజంగా వస్తుందా అడిగాను. తప్పదు. నువ్వు విధిని తప్పించుకోలేవు కదా. ఇది నీకు అడగకుండానే భగవంతుడు అనుగ్రహిస్తున్న పునర్జన్మ లాంటిది అన్నాడు ఆయన. సుధీబాబు, మీరు చెప్పే విషయాలన్నీ వింతగా ఉన్నాయి. ఈ భారతదేశంలో ఎవరితో సంభాషిస్తున్నా దైవం అనే పదం తరచుగా వినిపిస్తుంది. హిందువులకి మతం మీద నమ్మకం ఎక్కువ. ప్రతివారు భగవంతుడు తమకు బాగా తెలిసినట్లు మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడిని గురించి వారికి ఉన్న గట్టి నమ్మకం స్థానంలో హేతువాదాన్ని నింపుకున్న పాశ్చాత్యుల దృక్పథాన్ని భారతీయులు అంగీకరించలేరు.
అందుకని ఈ జ్యోతిష్యుడితో దేవుడి అస్తిత్వాన్ని గురించి చర్చించడంలో అర్థం లేదనిపించింది. నేను భగవంతుడిని ఇంతవరకు కలవలేదు, అందుకని ఈ చర్చ ఇంతటితో ఆపేద్దాం అన్నాను ఆయనతో. ఆయన నా వంకే స్థిరంగా చూస్తూ, నీ జాతక చక్రం అబద్ధం చెప్పదు, అందుకే నువ్వు సిద్ధంగా లేకపోయినా చెప్తున్నాను. నువ్వు ఈరోజు అర్థం చేసుకోలేని విషయాలు కొన్నాళ్ళు నీ ఆలోచనల్లోనే తిరుగుతూ ఉండి ద్విగుణీకృతమైన తీవ్రతతో మళ్ళీ నిన్ను చేరతాయి. మళ్ళీ చెబుతున్నాను, నీకు బ్రహ్మచింతకు మార్గం చూపటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈసారి నేను కూడా మీ నిర్దేశం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని దృఢంగా ఆయనకి సమాధానమిచ్చాను. అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం వేళ ఆయన ఇంటికి వెళ్ళి బ్రహ్మచింత గురించి పాఠాలు చెప్పించుకునేవాడిని. టిబెట్కు చెందిన ఆ ప్రాచీన యోగశాస్త్రం బోధిస్తున్న ఆయన ముఖం నిశ్చలంగా ఉండేది. ఈ బోధన సమయంలో ఎప్పుడూ కూడా ఆయన ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని కానీ అహంభావాన్ని కానీ ప్రదర్శించలేదు. చాలా నమ్రతతో ప్రతి వాక్యము ఈ బ్రహ్మచింత సూత్రం ఇలా చెబుతోంది అంటూ మొదలెట్టేవారు. ఒకరోజు ఈ బ్రహ్మచింతకి అంతిమ లక్ష్యం ఏమిటి అని ఆయనను అడిగాను. ఆత్మానందాన్ని సాధించటం. ఆ స్థితిలోనే తనలో ఉన్న ఆత్మ గురించి అవగతమవుతుంది. అప్పుడు పరిసరాల గురించి స్పృహ ఉండదు. ఈ బాహ్య ప్రపంచమంతా క్రమంగా అదృశ్యమై తనలో ఉన్న ఆత్మ ఒక్కటే సత్యము, నిత్యచేతనము అని అర్థమవుతుంది. అప్పుడు అనుభవించే బ్రహ్మానందము, ప్రశాంతత, అంతఃశక్తి అతనిని తలకిందులు చేస్తాయి. ఒక్కసారి అలా ఆత్మానందాన్ని అనుభవిస్తే చాలు, తనలోనే శాశ్వతమైన దైవశక్తి ఉన్నదనే విషయాన్ని ఇక మరిచిపోడు అన్నాడు ఆయన. ఇదంతా ఒక విధంగా మనం సృష్టించుకునే స్వీయ కల్పనలాగా లేదా అని ప్రశ్నించాను. ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఒక్క క్షణమైనా అది నిజం కాదని సందేహించగలుగుతుందా? లేదా తరువాత ఎప్పుడైనా ఆ అనుభవం గుర్తుకు వచ్చినా అది స్వీయ కల్పన అనుకోగలదా? ఆ విధంగానే ఈ ఆధ్యాత్మిక పునర్జన్మ సమయంలో అనుభవించే పురిటి నొప్పులు కూడా ఏ సాధకుడికి మరుపురావు. ఆత్మానందం సిద్ధించే సమయంలో మనసులో ఒక విధమైన శూన్యం ఏర్పడుతుంది. భగవంతుడు, నీకు ఆ పదం ఆమోదయోగ్యం కాకపోతే ఆత్మ అందాము, అది ఆ శూన్యాన్ని పూరిస్తుంది. అది జరిగినప్పుడు తీవ్రమైన పారవస్యం కలుగుతుంది. సృష్టి అంతా ప్రేమమయంగా కనపడుతుంది. అటువంటి స్థితిలో శ్వాసించడం కూడా ఆగిపోతుంది. శరీరంలో ప్రాణమున్న ఛాయలు కనపడవు. ఆయన ఆగాడు. మరి అది ప్రమాదకరం కాదా అని అడిగాను. ఏమీ ప్రమాదం ఉండదు. ఈ ఆత్మానంద స్థితి ఏకాంతంలోనూ, కాకపోతే ఎవరైనా సన్నిహిత సహచరుడి సమక్షంలోనూ మాత్రమే జరుగుతుంది. నేను కూడా తరచుగా అటువంటి ఆత్మానంద స్థితిలోకి వెళుతుంటాను. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్థితిలో నుంచి బయటకు వస్తాను. ముందే నిర్ణయించుకొని 2-3 గంటలు ఆ స్థితిలో గడుపుతాను. అదొక అద్భుతమైన అనుభవం. నువ్వు నీ కళ్ళ ఎదురుగా చూసే ఈ విశ్వమంతా నేను అంతర్గతంగా నా లోపలే చూడగలను. అందుకనే నువ్వు పొందదగిన జ్ఞానమంతా నీ లోపలే ఉన్నదని చెప్పాను. ఈ బ్రహ్మచింత పూర్తిగా అధ్యయనం చేశాక నీకు ఎవరి సహకారము అక్కర్లేదు, ఏ గురువుతోటి పని లేదు అన్నాడు ఆయన. మీకు కూడా గురువులెవరూ లేరా అని మళ్ళీ ప్రశ్నించాను. ఎవ్వరూ లేరు. నేనే స్వయంగా కృషి చేసి బ్రహ్మచింతని శోధించాను. అయితే నేను ఆత్మానంద స్థితిలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప ఋషులు తమ భౌతిక రూపాలలో వచ్చి నా తల మీద చేతులుంచి నన్ను దీవించారు. అదంతా అంతశ్చేతనలో నేను గమనించాను. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, నీ మనస్సునే మార్గదర్శిగా చేసుకుని ధ్యానించు. గురువులు తమంత తామే వచ్చి అంతశ్చేతనలో నిన్ను అనుగ్రహిస్తారు. 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆయన ఇలా అన్నాడు. ఒకసారి ఆత్మానంద స్థితిలో నేను యేసుక్రీస్తుని చూశాను. మీరు నన్ను విభ్రాంతికి గురి చేస్తున్నారు ఆశ్చర్యంగా అన్నాను. ఆయన వెంటనే సమాధానం ఇవ్వకుండా తన దృష్టిని ఊర్ధ్వముఖంగా స్థిరంగా నిలిపాడు. మరో నిమిషం అలాగే ఉండి తన దృష్టిని నా వైపు తిప్పి ఇలా అన్నాడు. ఈ ఆత్మానంద స్థితి ఎంత అద్భుతమైనదంటే ఆ స్థితిలో ఉన్న వారిని మృత్యువు దరి చేరలేదు. హిమాలయాలలో ఉన్న టిబెట్టులో కొందరు యోగులు ఈ బ్రహ్మచింతలో పరిపూర్ణత సాధించారు. వారంతా అక్కడి గుహలలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ ఆత్మానంద స్థితిలో ఉన్నత స్థాయికి చేరుకొని అందులోనే కాలం గడుపుతూ ఉంటారు. ఆ స్థితిలో నాడీ స్పందన ఉండదు, హృదయ స్పందన కూడా ఉండదు. శరీరంలో రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది.
చూసేవారికి వారు మరణించారనే అనిపిస్తుంది. అలాంటి వారు నిద్రాణ స్థితిలో ఉన్నారని కూడా భావించలేము. ఆ స్థితిలో కూడా వారికి మనలాగానే స్పృహ ఉంటుంది. వారు అంతర్గత జీవితంలో ప్రవేశించి ఉన్నత జీవనం గడుపుతున్నారన్నమాట. ఈ శరీర బంధాల నుండి విడిపోయిన వారి మనస్సులు ఈ విశ్వాన్నంతా తమ లోపలే దర్శించుకుంటాయి. వాళ్ళు ఆ స్థితిలో నుంచి మళ్ళీ బాహ్య స్థితిలోకి వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు అన్నాడు ఆయన. మరోసారి మానవుడి దీర్ఘాయువు ప్రస్తావన వచ్చింది. ఈ ప్రాచ్య దేశాలలో ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం నన్ను వదలటం లేదు. ఏనాటికైనా అన్వేషించి అటువంటి చిరంజీవులని ముఖాముఖి కలుసుకోగలనా? టిబెట్ వంటి దూరదేశాల్లో ఉన్నట్లు చెబుతున్న ఇటువంటి సాధకులని పాశ్చాత్యులు వెతికి పట్టుకుని వారి మానసిక శక్తుల్ని శాస్త్రీయంగా ఆవిష్కరించగలరా? ఏమో చెప్పలేము. అసాధ్యం మాత్రం కాదనిపిస్తోంది. ఎలాగైతేనే బ్రహ్మచింత అనే అద్భుత సిద్ధాంత గ్రంథ అధ్యయనం పూర్తి చేశాను. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే గడిపే సుధీబాబుని ఒప్పించి నాతో బయటకు తీసుకువచ్చాను. అపరిశుభ్రత, దారిద్ర్యము విచ్చలవిడిగా కనిపించే ఈ కాశీనగరంలో పాదచారులకి అనేక రకాలైన అద్భుత దృశ్యాలు చూసే అదృష్టం కూడా కలుగుతుంది. ఒక గొడుగుతో మధ్యాహ్నపు ఎండ నుంచి కాచుకుంటూ నెమ్మదిగా నడుస్తున్న సుధీబాబు అవస్థ చూసి త్వరగా తిరిగి రావడానికి అడ్డదారులు వెతుకుతున్నాను. దారిలో ఇత్తడి దుకాణాలున్న వీధిలో ప్రవేశించాము. ప్రతి దుకాణంలోనూ ఇత్తడి పాత్రలు, దైవ విగ్రహాలు సూర్యకాంతికి మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. హిందూ దేవతలందరి విగ్రహాలు అక్కడ కనపడుతున్నాయి. తరువాత తృణధాన్యాలమ్మే వీధిలోకి వచ్చాము. ఎరుపు, గోధుమ రంగులలో ఉన్న ధాన్యాలు ప్రతి దుకాణం ముందు చెక్క బల్లల మీద రాసులుగా పోసి ఉన్నాయి. ముందు మా ఇద్దరిని వింతగా చూసిన దుకాణదారులు మెల్లిగా వాళ్ళ వ్యాపార విషయాలలో మునిగిపోయారు. అలా నడుస్తూ త్వరలోనే గంగానది దగ్గరికి చేరాము. ఎటు చూసినా యాచకులే. వారి కళ్ళలోని వర్ణనాతీతమైన దైన్యం నన్ను కలిచివేసింది. అక్కడే ఒక వృద్ధ స్త్రీ ఏమాత్రం చలనం లేని స్థితిలో ఉంది. ఆమె శరీరంలో ఎక్కడ మాంసం అనేది లేదు. కేవలం ఎముకల పోగు మీద చర్మం ఆరేసినట్లు ఉన్నది. యాచించే శక్తి లేక దీనంగా నా కళ్ళలోకి చూసింది. నేను ఇచ్చిన నాణ్యాలను అతి కష్టం మీద తీసుకున్నది. మంచి తిండి, బట్ట, ఇల్లు, ఇతర సదుపాయాలు అనుభవిస్తున్న నా అదృష్టం తలుచుకొని కంపించిపోయాను. ఎదురుగా ఇంతమంది అభాగ్యులున్నప్పుడు ఈ సదుపాయాలన్నీ అనుభవించే హక్కు నాకు లేదని అనిపిస్తోంది. విధివశాత్తు దురదృష్టం కొద్దీ నేను వారిలో ఒకడుగా పుట్టి ఉంటే ఏమయ్యేది? తలుచుకోవటానికే భయం వేస్తున్న ఆ ఆలోచనని వెనక్కి నెట్టేశాను. కేవలం జన్మ మీద ఆధారపడి ఒకరిని చింకిపాతలలో రోడ్డు మీదకి, మరొకరిని పట్టుబట్టలతో భవంతిలోకి విసిరేసే ఈ అదృష్టమనే దానికి అర్థం ఏమిటి? నాకు తెలియటం లేదు. నది ఒడ్డున ఒక ప్రదేశం చూపించి ఇక్కడ కూర్చుందాం అన్నాడు ఆయన. అక్కడ నీడలో కూర్చుని చూస్తే నదిలోకి వ్యాపించిన పెద్ద పెద్ద రాళ్లతో చేసిన మెట్లు, నావలు, దూరంగా భవంతుల గోపురాలు కనపడుతున్నాయి. యాత్రికులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఈ ప్రాచీన హిందూ నగరంలో ఔరంగజేబు నిర్మించిన మసీదుకి చెందిన 300 అడుగుల పొడవైన 2 సన్నని స్తంభాలు ఆకాశంలోకి చొచ్చుకొని పోయి కనువిందు చేస్తున్నాయి. సుధీబాబు యాచకుల ఆలోచనలతో విషాదపూరితమైన నా కవళికలు గమనించినట్లున్నాడు. భారతదేశం చాలా బీద దేశం. ఇక్కడి ప్రజలు నిష్క్రియాపరత్వంలో మునిగి ఉంటారు. మీ ఆంగ్ల జాతిలో కొన్ని మంచి గుణాలున్నాయి. మా లాభం కోసమే భగవంతుడు ఆంగ్లేయుల్ని ఇక్కడికి పంపించారు. వాళ్ళు రాకముందు ఈ దేశంలో ప్రాణభయము, చట్టధిక్కారము ఎక్కువగా ఉండేవి. అందుకని ఆంగ్లేయులు ఈ దేశం వదిలి వెళ్ళకూడదని నా ఆకాంక్ష. మాకు వారి సహాయం అవసరం. అయితే ఆ సహాయం బల ప్రదర్శన వల్ల కాకుండా స్నేహ దృక్పథంతో రావాలి. ఈ 2 దేశాల విధి రాత ఎలా ఉందో కాలమే చెప్పాలి అన్నాడు ఆయన. మీరు మళ్ళీ విధి అంటున్నారు అన్నాను. నేను అన్నది వినిపించుకోకుండా కాసేపు మౌనం వహించి మళ్ళీ ఆయన ఇలా అన్నాడు. భగవంతుడి ఆదేశాన్ని ఈ 2 దేశాలు ఎలా తోసివేయగలవు? పగటి తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తూనే ఉంటాయి కదా. దేశాల చరిత్ర కూడా ఇంతే. ప్రపంచంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ దారిద్ర్యము, నిష్క్రియాపరత్వం నుంచి బయటపడి భారతదేశం ఉత్సాహంతో కార్యోన్ముఖమవుతుంది. యూరప్ కార్యదీక్షతో ముందుకు వెళుతుంది. కానీ అక్కడి ప్రజలలో భౌతికవాదం క్రమంగా క్షీణించి వారు ఉన్నతాదర్శాలకి ప్రాధాన్యమిస్తూ అంతర్దృష్టిని అలవర్చుకుంటారు. అమెరికాలో కూడా అలాగే జరుగుతుంది అన్నారు ఆయన. నేను మౌనంగా వింటున్నాను.
ఈ కారణాలన్నిటి వల్ల మా దేశం నుంచి వేదాంత ఆధ్యాత్మిక భావనలు ఉత్తుంగ తరంగాలలాగా పాశ్చాత్య దేశాలకు ప్రవహిస్తాయి. పండితులు సంస్కృతంలో ఉన్న మా తాళపత్ర గ్రంథాలు, ఇతర ప్రాచీన గ్రంథాలు కొన్ని ఇప్పటికే ఆంగ్లంలోకి అనువదించారు. మా దేశంలోని సుదూర ప్రాంతాలలోనూ, నేపాల్లోనూ, టిబెట్లోనూ ఇంకా ఎన్నో గ్రంథాలు దాచి ఉంచారు. అవన్నీ కూడా మెల్లిగా ప్రపంచం దృష్టికి రావాలి. మా భారతీయుల రహస్య విజ్ఞానము, పాశ్చాత్య దేశాల శాస్త్ర విజ్ఞానము కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుంది. ఇదివరకు రహస్యంగా ఉన్న విషయాలన్నీ ఈ శతాబ్దంలో బయటపడాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఇలా జరుగుతుందని నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆయన. నేను గంగానదిని చూస్తూ కూర్చున్నాను. నది ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే నీరు ప్రవహిస్తున్నట్లే అనిపించటం లేదు. సూర్యకాంతి పడి నీటి ఉపరిభాగమంతా మెరిసిపోతున్నది. సుధీబాబు మళ్ళీ ప్రారంభించాడు. మానవులందరికీ ఉన్నట్లే మానవ జాతులకు కూడా విధి వ్రాత ఉంటుంది. భగవంతుడు సర్వాంతర్యామి కదా. మనుషులు, దేశాలు కూడా తమ తలరాత తప్పించుకోలేవు. కాకపోతే కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి అన్నారు. అట్లాంటి రక్షణ పొందడం ఎలా అని ప్రశ్నించాను. ప్రార్థనతోనూ భగవంతుడిని వేడుకునేటప్పుడు వినమ్రత ప్రకటించి ఆయనని పెదాలపై కాకుండా హృదయంలో నిలుపుకుని, ముఖ్యంగా ఏ పనైనా మొదలెట్టేటప్పుడు భగవంతుని ప్రార్థించి రక్షణ పొందవచ్చు. సంతోషంగా ఉన్నప్పుడు అదంతా భగవంతుని ఆశీర్వాదంగాను, కష్టాలలో ఉన్నప్పుడు అవన్నీ మనోవ్యాధికి మందుగాను స్వీకరించాలి. భగవంతుడు దయామయుడు కాబట్టి ఆయన గురించి భయపడాల్సిన పని లేదు అన్నాడు ఆయన. అయితే భగవంతుడు ఈ ప్రపంచానికి గోచరం కాడని అంగీకరిస్తారా అని ప్రశ్నించాను. లేదు, భగవంతుడనే శక్తి మానవులందరిలోనూ, ఈ విశ్వమంతటిలోనూ వ్యాపించి ఉంటుంది. ఈ ప్రకృతిలో ఒక అందమైన దృశ్యం ఉన్నదనుకోండి, దానిని కేవలం ఒక దృశ్యంగానే కాక భగవంతుడు దానిలో ఉన్నాడు కాబట్టి అంత అందంగా ఉన్నదని గ్రహించాలి. అన్ని వస్తువులను చూడాలి, కానీ బాహ్య స్వరూపాలని మాత్రమే చూసి భ్రమకు లోను కాకూడదు. వాటికి చైతన్యం కల్పిస్తున్న అంతఃశక్తిని మర్చిపోకూడదు అన్నారు ఆయన. సుధీబాబు గారు, మీరు విధిని, మతాన్ని కొత్త పద్ధతిలో అన్వయించి చూపిస్తున్నారు అని అన్నాను. అలా ఎందుకు అనుకోవాలి? ఈ సిద్ధాంతాలు నేను సృష్టించినవి కావు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మాకు సంక్రమించినవి. విధి బలీయమనే విషయము, భగవదారాధన ఆవశ్యకత, మానవ జీవితాలపై గ్రహాల ప్రభావము, ఇవన్నీ మా ప్రాచీనులకి ఎప్పటి నుంచో తెలిసిన విషయాలే. మీ పాశ్చాత్యులు అనుకునేటట్లు మా ప్రాచీనులు అనాగరికులు కాదు. అయినా నేను ఇందాకే చెప్పాను కదా, ఈ శతాబ్దం ముగిసేలోపు మానవ జీవితాలపై ఈ అదృశ్య శక్తుల ప్రభావం గురించిన సత్యాన్ని పాశ్చాత్యులు కూడా గ్రహించి తీరుతారు నిశ్చయంగా అన్నాడు ఆయన. కానీ మానవుడు తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు మలుచుకోగల శక్తిమంతుడని నమ్ముతూ వస్తున్న మా పాశ్చాత్యులు తమ నమ్మకాన్ని వదులుకోవడం అంత తేలిక కాదు అన్నాను. మీరేం చెప్పినా జరిగేదంతా ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. మీరు చెప్పినట్లు స్వీయ జీవితాన్ని నిర్దేశించుకోగల మానవుడి శక్తి కూడా భగవంతుని అనుగ్రహమే. కిందటి జన్మలో మానవులు చేసిన మంచి, చెడు చర్యలు, ఆలోచనల ప్రకారమే ఈ జన్మలో భగవంతుడు వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. అందుకని మనం చేయాల్సిందల్లా ఆయన ఆజ్ఞలను స్వీకరించటమే. కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ఆయనను ప్రార్థిస్తే వాటిని ఎదుర్కొనే మనస్థైర్యం కూడా ఆయనే ఇస్తాడు అన్నారు సుధీబాబు. కనీసం మనం ఇందాక చూసిన బిచ్చగాళ్ల కోసమైనా మీ వాదమే నిజమవ్వాలని కోరుకుంటాను అన్నాను. నేను చెప్పాల్సింది ఇంతే. బ్రహ్మజింతలో చెప్పిన విధంగా నీ మనస్సులోకి నువ్వు చూడగలిగితే నీ కష్టాలన్నీ వాటి అంతటా అవే తొలగిపోతాయి. తనకి తెలిసిందంతా ఆయన నాకు బోధించాడని, ఇక మీద ఆయన చూపిన బాటలో నేను స్వయంగా కృషి చేయాలని నాకు అర్థమైంది. నా కోటు జేబులో నన్ను కాశీ నుంచి బయలుదేరమనే టెలిగ్రామ్ ఉంది. మరో జేబులో కెమెరా ఉంది. ఆయన ఫోటో తీసుకుంటానని అడిగాను. ఆయన సున్నితంగా తిరస్కరించాడు. నేను బలవంతం చేశాను. ఈ అందవికారమైన ముఖము, మాసిపోయిన బట్టలు, నా ఫోటో ఏం చేసుకుంటావు అన్నాడు ఆయన. నేను దూరదేశాల్లో ఎక్కడో ఉన్నప్పుడు ఈ ఫోటో చూసి మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అన్నాను. గుర్తుపెట్టుకోవాల్సినవి పవిత్రమైన ఆలోచనలు, నిస్వార్థము మాత్రమే అన్నాడు ఆయన. ఆయన అంగీకరించకపోవడంతో ఫోటో తీసే ప్రయత్నం విరమించాను. మేము లేచి బయలుదేరేటప్పుడు మాకు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని గమనించాను.
కాషాయ వస్త్రాలు ధరించి పెద్ద తాటాకు గొడుగు కింద స్థిరంగా ధ్యానముద్రలో కూర్చున్న ఆయనను చూడగానే ఉన్నత శ్రేణికి చెందిన సాధువు అని అర్థమైంది. కాస్త ముందుకు వెళ్ళగానే దారికి అడ్డంగా పడుకున్న ఆవు కనిపించింది. హిందువులకి పవిత్రమైన ఈ ఆవులు కాశీలో విస్తృతంగా కనిపిస్తాయి. దానిని తప్పుకొని కొంత ముందుకు సాగాక నేను ఒక బండి మాట్లాడుకుని సుధీబాబు నుంచి వీడ్కోలు తీసుకున్నాను. అక్కడి నుంచి మా దారులు విడిపోయాయి. ఆ తరువాత కొన్ని రోజుల పాటు గమ్యము లక్ష్యము లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నాను. రాత్రులు ప్రభుత్వం వారు కట్టించిన అతిథి గృహాలలో బస చేసేవాడిని. కాలం గడుస్తున్న కొద్దీ నాలో అసహనం పెరిగిపోతోంది. కాశీ జ్యోతిష్యుడు సుధీబాబు విధి గురించి చెప్పిన సిద్ధాంతమే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తోంది. దానితో పాటే కాశీలో ఆకలితో అలమటించే అభాగ్యులైన బిచ్చగాళ్ళ జ్ఞాపకాలు, దృశ్యాలు వెంటాడుతున్నాయి. బతకటము చావటము రెండూ వారి చేతుల్లో లేవు. ధనికుడైన మార్వాడి నగలు ధరించి ఖరీదైన బండిలో పక్క నుంచి వెళుతున్నా వారికి ఆ దృశ్యం తమ దుర్భర దారిద్ర్యంలాగానే భగవదేచ్ఛగాను సహజంగానూ కనిపిస్తున్నది. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే ఈ దేశంలో దుర్భరమైన జీవితం గడుపుతున్న కుష్ఠవ్యాధి పీడితుడు కూడా తన దుస్థితికి విచారించడు. నరానా జీర్ణించుకుపోయిన విధి బలీయమనే నమ్మకం ప్రభావం ఇది అనుకుంటాను. సంకల్ప బలాన్ని నమ్మే ఒక పాశ్చాత్యుడు విధి బలీయమని నమ్మే ప్రాచ్యదేశ పండితులతో వాదించడం వ్యర్థ ప్రయాసే. ఈ ప్రాచ్య పండితులతో ఒక చిక్కు ఉంది. వారి కళ్ళకి ఏదీ సమస్యగా కనిపించదు. ప్రతిదీ విధికి ఆపాదించి వారు నిష్క్రియాపరులుగా తయారవుతారు. మనమంతా విధి చేతిలో కీలుబొమ్మలమని, ఆ అదృశ్య హస్తం ఎటు చూపితే అటు పైకి కిందకి కుడికి ఎడమకి తిరగటమే మన పని అని ఏ పాశ్చాత్యుడు అంగీకరించాడు. ఈ సందర్భంలో ఆల్ప్స్ పర్వతాల మీదుగా తన సైన్యాన్ని నడుపుతూ నెపోలియన్ చెప్పిన ప్రసిద్ధమైన మాటలు గుర్తుకు వస్తున్నాయి. అసంభవమా? అటువంటిది నా నిఘంటువులో లేదు. ఇంత గట్టిగా చెప్పిన నెపోలియన్ జీవిత చరిత్ర నేను ఆసక్తితో ఎన్నోసార్లు చదివాను. సెయింట్ హెలీనా ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు గత జీవితాన్ని తలుచుకుంటూ ఆయన ఏమన్నాడో చూడండి. నేనెప్పుడూ విధివాదిగానే ఉన్నాను. అంతా విధి రాసినట్లే జరుగుతుంది. నాకు గ్రహాలు అనుకూలించలేదు. జీవిత శకటం పగ్గాలు నా చేతిలో నుంచి జారిపోతున్నాయని నాకు తెలుస్తూనే ఉంది. అయినా ఏమీ చేయలేకపోయాను. మనస్సులో ఇన్ని వైరుధ్యాలున్న వ్యక్తి ఈ విధి రహస్యాన్ని ఎలా ఛేదించగలడు? అసలు ఈ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరని అనుకుంటాను. మానవ మేధ వికసించడం ప్రారంభమైన కాలం నుంచి ఈ విషయం మీద ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు అన్ని దేశాల ప్రజలు చర్చించారు. దృఢమైన నమ్మకం ఉన్నవాళ్ళు తేలికగానే ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వేదాంతులు ఈ సిద్ధాంతంలో లాభనష్టాలు లెక్కగడతారు, కానీ ఏదీ తేల్చుకోలేరు. సుధీబాబు నా జాతకాన్ని సరిగ్గా విశ్లేషించి చెప్పడం కూడా నేను మరిచిపోలేకపోతున్నాను. ఆలోచించి చూస్తుంటే విధి బలీయమనే ఈ ప్రాచ్య దేశాల మూఢనమ్మకం నా మనస్సులో దూరినట్లే ఉన్నది. అతి సామాన్యంగా గోచరించే ఈ జ్యోతిష్యుడు నా గతాన్ని గురించి, గతించిన సంఘటనల గురించి చెప్పడం చూస్తుంటే ఈ విషయం మీద సమాచారం అంతా సేకరించి ఒక ఉద్గ్రంథం రాయాలని అనిపిస్తోంది. కానీ ఈ విధి గురించి ఉద్గ్రంథం రాయడం వృధా ప్రయాసే అవుతుందని నా నమ్మకం. అంతేకాదు, నా యాత్ర మొదలెట్టినప్పుడు ఎంత అజ్ఞానంలో ఉన్నానో అంతే అజ్ఞానంతో నా యాత్ర పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ విధి సిద్ధాంతంలోకి జ్యోతిష్యం కూడా వచ్చి చేరితే విషయం మరింత జటిలమై నా అవగాహనకి అందకుండా పోతుంది. అంతేకాదు, విజ్ఞాన శాస్త్ర నూతన ఆవిష్కారాలు మనిషిని సుదూర గ్రహాలకు తీసుకెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. అలా వెళ్ళినప్పుడు మనుషుల మీద ఆ గ్రహాల ప్రభావం ఏమిటో వివరంగా తెలుస్తుంది. అప్పుడు ఈ జ్యోతిష్యుల మాటలలో ఎంత నిజముందో పరీక్షించి చూడవచ్చు. అయితే సుధీబాబు చెప్పినట్లు జ్యోతిష శాస్త్రానికి ఉన్న పరిమితులు, జ్యోతిష శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో మన పరిమితులు కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఒకవేళ భవిష్యత్తుని తెలియజెప్పే ఈ సిద్ధాంతంలో నిజమున్నదని నమ్మినా కూడా భవిష్యత్తుపై కప్పిన ఈ తెరలని తొలగించి వ్యక్తిగత విషయాలని వివరంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా అని నా సందేహం. నేను కాశీపట్నం వదిలి దూరంగా ఉన్న ఒక చిన్న ఊళ్ళో ఉన్నప్పుడు కాశీలో అల్లర్లు చెలరేగాయనే వార్త తెలిసింది. హిందూ ముస్లింల మధ్య ఏదో చిన్న విషయం మీద మొదలయ్యే వివాదాలకి దుండగులు మతం రంగు పులిమి హత్యలు, దోపిడీలకు పాల్పడడం సాధారణంగా జరిగేదే. ఆ తరువాత చాలా రోజుల వరకు కాశీలో భయానక పరిస్థితులు రాజ్యమేలాయి. ఆ సమయంలో తలలు పగలటం,
శారీరక హింస, కత్తిపోట్లు సాధారణమైన విషయాలు. సుధీబాబు క్షేమం గురించి నాకు చింత ఎక్కువైంది, కానీ ఆయన గురించి తెలుసుకునే మార్గం కనిపించలేదు. చాలా రోజులు తపాలా బండి రోజులు వీధిలోకి వెళ్ళటానికే భయపడ్డారు. అందుకని ఉత్తరాలు, టెలిగ్రాములు ఏవీ పనిచేయలేదు. అల్లరి మూకలు శాంతించాక నేను పంపించిన టెలిగ్రాముకి జవాబుగా ఆయన నుంచి ఒక చిన్న ఉత్తరం వచ్చింది. అందులో భగవంతుని దయ వల్ల తాను క్షేమంగానే ఉన్నట్లు రాశాడు. ఉత్తరం వెనకపక్క బ్రహ్మచింత అధ్యయనానికి సంబంధించిన 10 నియమాలు రాసి ఉన్నాయి.